అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ గారు. గురువుగారితో మాట్లాడి ద్వాదశ రాసుల వారికి కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అసలు అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరిహారాలేంటి? ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది రాగానే ప్రతి ఒక్కరికి కూడా పంచాంగం తెలుసుకోవాలని అసలు ఎంతగానో ఉంటుంది. అవునమ్మా. మరి మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? అవునమ్మా. మేషరాశి వారికి ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అనేది ఇబ్బంది పెడుతోంది. ఈ మేషరాశి వాళ్ళకి తీసుకున్నట్లయితే గనక ఆదాయం తీసుకుంటే 11, వ్యయం తీసుకుంటే 5గా కనపడుతోంది. అదేవిధంగా రాజపూజ్యం 2, అవమానం 4 ఈ విధంగా ఉంది. ఇక గోచార దోషాలు బట్టి తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం చేత ఇంటా బయట అపకీర్తి, నిందల పాలు కావడం, రావాల్సిన దగ్గర డబ్బు రాకపోవడం, ఇవ్వాల్సిన దగ్గర ఒత్తిళ్ళు, అకాల భోజనం, అకాల నిద్ర, అకారణ విరోధాలు, అనవసర ధన వ్యయ సమస్యలు ప్రధానంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే. అంచేత మేషరాశి వాళ్ళకి అనుకూలమైన సంవత్సరం కాదు మనం నిర్ధారించవచ్చు. హ్మ్. అవునమ్మా. అంటే వీళ్ళకి ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది అవుతదా గురుగారు? ఆర్థిక పరంగా కూడా ఇబ్బంది ఉంటుందమ్మా. అటు వ్యాపారస్తులకు కావచ్చు, హ్మ్. ఇండస్ట్రియలిస్టులకు కావచ్చు, హ్మ్. పెట్టుబడులకు కావాల్సినటువంటి ధనం సమకూరదు. ఓకే. తర్వాత అదేవిధంగా కష్టపడినంతగా లాభాలు తెచ్చుకోలేకపోతారు. హుహు. మరి తయారైన వస్తువులు విక్రయించలేని పరిస్థితి ఉంటుంది. ఓకే. తద్వారా నష్టపోయేదానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ రాశి వాళ్ళకి. హుహు. తర్వాత అదేవిధంగా వ్యవసాయదారులు తీసుకున్నప్పటికి కూడా వాళ్ళు కూడా పెట్టుబడులు అందవు. ఓకే. తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే అనుకున్న రీతిలో ఫలసాయం ఉండదు. హ్మ్. తద్వారా లాభాలు కూడా ధనం కూడా మనకి సకాలంలో అందకపోవడం. తద్వారా ధన నష్టం అధికం, రుణ బాధలు కూడా అధికం వీళ్ళకి పాపం. ఈ హ్మ్. ధనాదాయం విషయంలో వీళ్ళంతా కూడా కొంచెం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఓకే. అవునమ్మా. అంటే ఆర్థిక పరంగా ఇబ్బందులైతే ఖచ్చితంగా ఇబ్బందులైతే ఉంటాయి. ఖచ్చితంగా ఉన్నాయి. హ్మ్. బావుందని మాత్రం మేషరాశి వాళ్ళు ముందుకు వెళ్ళకూడదు. కొత్త హ్మ్. ప్రయత్నాలనేటివి చేయకూడదు. ఓకే గురుగారు. అవునమ్మా. గురుగారు, విద్యార్థులకు కానివ్వండి, లేదంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి అవునమ్మా. గురుగారు? విద్యార్థులు కూడా బహు జాగ్రత్తగా వ్యవహరించాలి. హ్మ్. చాలా కష్టపడాల్సిన పరిస్థితి. ఒకటికి 4 సార్లు చదువుకొని, కష్టపడి జ్ఞప్తిలో ఉంచుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అంచేత విద్యార్థులు కూడా మరి ఆ మరుపు అనేది వచ్చేస్తుంది. శని ఎప్పుడైతే ఉంటాడో హ్మ్. దోషభూయిష్టంగా ఆ శని ఏంటంటే మందగమనుడు. హ్మ్. ఆహ్, మరుపు తెచ్చేస్తాడన్నమాట. మర్చిపోతాం. హ్మ్. కావాల్సినవి మర్చిపోతాం. అక్కర్లేనివన్నీ గుర్తుంటూ ఉంటాయన్నమాట. హ్మ్. తద్వారా ఏంటంటే విద్యార్థులకి ఇబ్బందవుతుంది. మందబుద్ధి ఏర్పడిపోతుంది. హ్మ్. చదివి పరీక్షల్లో రాయలేని పరిస్థితి, ఉత్తీర్ణత కాలేని పరిస్థితి అనేది చాలా ప్రధానమైన, చాలా విశేష కృషి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక అలాగే ఉద్యోగస్తుల విషయంలోకి వచ్చేసరికి ప్లేస్‌మెంట్స్‌లో వీళ్ళు సాధించలేని పరిస్థితి ఉంటుంది. హ్మ్. అలాగే ఉద్యోగం చేసేవాళ్ళకి కూడా కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు. హ్మ్. వీళ్ళ కష్టాన్ని వేరే వాళ్ళు అనుభవిస్తారు. హ్మ్. అట్లాంటి దుస్థితి అనేటువంటిది ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చేదానికి కూడా చాలా కష్టం. బదిలీలు అయ్యేదానికి అవకాశం. హ్మ్. అయితే ఏంటంటే బదిలీలనేవి ఏంటంటే చక్కగా ప్రమోషన్ ద్వారా బదిలీ అయితే ఆనందం కదా! హ్మ్. ఆ విధంగా కాకుండా అదే జీతంతో బదిలీ అవ్వాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. హ్మ్. అంచేత ఈ విద్యార్థులకి, ఉద్యోగస్తులు కూడా ఈ రకమైన పరిస్థితే ఉంది. ఓకే గురుగారు. అవునమ్మా. ఆరోగ్యపరంగా గురుగారు? ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. హ్మ్. ఎందుకంటే దీర్ఘకాలిక వ్యాధులు బయటపడే అవకాశం ఉంది. హ్మ్. అదేవిధంగా ఈ సీజనల్ డిసీజెస్ అంటాం కదా! అవి కూడా ఎక్కువ అటాక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. శని వ్యాధకారకుడు. అంచేత హ్మ్. వ్యాధులు కూడా అధికంగానే ప్రబలేటువంటి అవకాశం ఉందన్నమాట. హుహు. అవును. ఈ సంవత్సరం ఎవరైతే వివాహాలకు ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి అనుకూలత ఉందా గురుగారు? లేట్ అవుతుందమ్మా. హుహు. ఎందుకంటే ఇది దగ్గరకొచ్చేసింది, ఇది అయిపోతుంది అనుకున్నది పోస్ట్‌పోన్ అయిపోతుంది. ఓకే. అంచేత ఏదో విధంగా ఆటంకం వచ్చేదానికి అవకాశం ఎక్కువుంది. హ్మ్. 1కి 2 సార్లు గట్టి ప్రయత్నం చేస్తేనే గాని వివాహ బంధాలు కూడా ఏర్పడవు. హుహు. అంచేత జాగ్రత్తగా ఉండాలి. ఇక తర్వాత అదే విధంగా ప్రేమ వివాహాలనేటువంటివన్నీ కూడా మాక్సిమమ్‌గా కట్ అయిపోతాయి.
ఓకే. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదో దా అనుభవం లేక మేమే తెలివైన వాళ్ళం, మేమే గొప్పవాడు అనుకుంటూ ఆకర్షణలోని హ్మ్. ఈ ప్రేమలంటూ తిరుగుతున్న పిల్లలు జ్ఞానం కలుగజేసుకుంటారు. హ్మ్. ఇది మాయలో పడుతున్నాం మనము, హ్మ్. మోసపోతున్నాము. హ్మ్. మన భవిష్యత్తును అగమ్యగోచరం చేసుకుంటున్నామని చెప్పి తెలుసుకొని హ్మ్. అవి కట్ చేసేసుకుంటారు. ఓకే. అంచేత మాయలో పడేటువంటి అవకాశం బాగా తక్కువ ఉంటుంది. హ్మ్. ప్రేమ పెళ్ళిళ్ళు ఏం జరగవు. ఓకే. అంచేత పిల్లలు సేఫ్. హ్మ్. అవునమ్మా. సెల్ఫ్ రియలైజేషన్ అయ్యి ఏది రైట్ ఏది రాంగ్ అని ఖచ్చితంగా నిర్ణయించుకోగలుగుతారు. నిర్ణయించగలుగుతారు. హ్మ్. అది చాలా గొప్ప విషయం ఈ సంవత్సరంలో. హ్మ్. అంచేత ఆడపిల్లలు రక్షింపబడతారు తల్లి. గురుగారు రాజకీయ రంగాల్లో, సినీ రంగాల్లో కళాకారులకు గూడా ఏ ఆ! విధంగా ఉండబోతుంది? రాజకీయ రంగంలో బాగోదమ్మా. హ్మ్. ఎందుకంటే వీళ్ళకి జనాదరణ ఉండదు. హ్మ్. ఏం చేసినా సరే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి. హ్మ్. ఇక వీళ్ళు కూడా పదవులు కూడా వచ్చేదానికి అవకాశం ఉండదు. హ్మ్. ఆ! ఎంత శ్రమ పడినప్పటికి కూడా ఉన్న పదవి నిలబడుతుంది తప్పించి కొత్త పదవి వచ్చేదానికి అవకాశం ఉండదు. అంటే అభివృద్ధి అనేది సాధించలేరు. ఓకే. ఇక సినీ రంగం గాని, టీవీ కళాకారులు కావచ్చు, లేకపోతే సినీ కళాకారులు కావచ్చు, ఇక వీళ్ళకి కూడా అంత గొప్పగా ఉండదు. హ్మ్. కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదనమాట. హ్మ్. అంచేత వీళ్ళు కూడా ఎక్కువ శ్రమ పడాల్సొస్తుంది. హ్మ్. కొంచెం ఇబ్బందులనేది ఆర్థికపరమైన ఇబ్బందులనేటువంటివి హ్మ్. పడాల్సొస్తుంది. వీళ్ళకి మొహంలో గ్లో తగ్గుతుంది. ఓకే. శని ఏం చేస్తాడంటే మనలో ఉండే కళను తగ్గించేస్తాడు. హుహు. అటువంటి ప్రమాదం మనకు కనబడుతుంది. ఓకే గురుగారు. వీళ్ళకి మరి ఎటువంటి పరిహారాలు చెప్పొచ్చు గురుగారు మనం? ఖచ్చితంగానమ్మా. ఇక్కడేంటంటే గ్రహాలు హ్మ్. భరణ స్థానంలో ఉండి పలానా ప్రభావాలు చూపించినా అవి డ్యూటీ దిగేస్తాయి. హ్మ్. చాలామందిని అందరూ కూడా హ్మ్. గతంలో నేను కూడా హ్మ్. భ్రమపడి గ్రహాల వల్ల గ్రహదోషాలు ఏర్పడుతున్నాయి గనక హ్మ్. గ్రహాలకు అభిషేకాలు, హ్మ్. అర్చనలు, జపాలు, తర్పణాలు, దానాలు, హోమాలు చేసేస్తే తగ్గిపోతాయని చెప్పి భ్రమలో పడి అవి చేస్తూ సమయాన్ని అలాగే డబ్బును కూడా వృధా చేయడం జరిగింది. హ్మ్. గ్రహాలు గ్రహదోషాలు కలగజేస్తాయి. గ్రహదోషాలు పోగొట్టేటి దశమహావిద్య అమ్మవార్లు. ఓకే. ఈ దశమహావిద్య అమ్మవార్లు ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క గ్రహదోషాన్ని పోగొడుతుంది. హ్మ్. అయితే ఈ అమ్మవార్లు ముక్కమల మహాక్షేత్రంలో స్వయంభూగా అవతరించి ఉన్నారనమాట. హ్మ్. అలాగే కాలసర్ప దోషం ఈ సంవత్సరం 2 సార్లు రాబోతోంది ప్రతి ఒక్కరికి కూడా. ఈ కాలసర్ప దోషాన్ని పోగొట్టేటువంటిది మానసది. ఈ తల్లి కూడా ముక్కామల్లో తపస్సు చేసింది. హ్మ్. అంచేత వీళ్ళు ఏం చేయాలంటే శని దోష పరిహారానికి కాళీ అమ్మవారి యొక్క ఆరాధన, జపం. గురుదోష నివారణకి తారా మంత్రము, జపం. తారా ఆరాధన, జపం. హ్మ్. రాహుదోష నివారణకి ధూమావతి ఆరాధన, జపం. హ్మ్. కేతుగ్రహ దోష నివారణకి చిన్నమస్తాదేవి ఆరాధన, జపం. హ్మ్. ఇక ఈ విధంగా చేసుకోవడం ద్వారా వీళ్ళు ఉపశమనాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. రోజు ఈ అమ్మవార్లకు సంబంధించి అష్టోత్తరం చదువుకోవడం గానీ, లఘు మంత్రాలు మనకి గతంలో నేను చాలా హ్మ్. ఛానల్స్ ద్వారా అందించడం జరిగింది. లేదంటే కూడా నెట్‌లో కూడా దొరుకుతాయి అవి. ఆ ఓకే. మంత్రాలు జపం చేసుకోవడం ద్వారా చక్కటి ఉపశమనం పొందుతారు. హ్మ్. ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన పనేం లేదు. హ్మ్. పూజ, జపం చేయడం ద్వారా మంచి ఉపశమనం అనేది జరుగుతుంది. వీళ్ళు ప్రధానంగా ఈ మేషరాశి వాళ్ళు దక్షిణకాళి, చిన్నమస్త, ధూమావతి, తర్వాత అదేవిధంగా తార, మానస ఈ 5 మంత్రాలు జపం చేసుకుంటే బావుంటుంది. హుహు. చక్కగా హాయిగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఖర్చు అవునమ్మా. పెట్టాల్సిన అవసరం లేదు. అవునమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు చేయగలిగిందేంటి ఇంట్లో చక్కగా పూజ చేసుకొని జపం అవునమ్మా. చేసుకోవడం. అంతే తల్లి. చాలా బాగా చెప్పారు అమ్మ. గురుగారు. వీళ్ళకి కలిసొచ్చే రంగు అంటూ ఏమైనా ఉంటదా గురుగారు? ఇక ఈ సమయంలో కలిసి రాదుగా అమ్మా. హ్మ్. అంటే ఇదేసుకుంటే బావుండు అంత ముఖ్యమైన పనులకు అంత వెళ్ళినప్పుడు. అవసరం లేదు తల్లి. ఎందుకంటే నక్షత్రాన్ని బట్టి ఉంటుంది. అది పెద్ద సబ్జెక్ట్ అది. హుహు. అది వేరే మనం వెళదాం. వ్యక్తిగత ఒక జాతకాల బట్టి చెప్పడం వ్యక్తిగత అనేది జాతకాలను అవుతుంది. బట్టి అదృష్ట సంఖ్య, తర్వాత కలరు, హుహు. ధరించాల్సిన రత్నం ఇవన్నీ కూడా వస్తాయి. హ్మ్. ఇది మొత్తం ఆహ్, రాశిరీత్యా మనం మాట్లాడకూడదు. హుహు. ఏంటంటే పెట్టుకొని మరలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుందనమాట. ఓకే. ఓకే. అంచేత పర్సనల్‌గా మనం తెలుసుకొని చేసుకోవడమే మంచిది. ఖచ్చితంగా ఆ గురుగారు. తల్లి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.